నమస్తే ఫ్రెండ్స్. కొంతమంది సోషల్ మీడియాలో ఒక వార్తని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఒక వార్త ఏంటంటే రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితోనా చరణ్ గారితోనా. చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలామంది రాజమౌళి గారి సినిమా మళ్ళీ రామ్ చరణ్ గారితో ఓకే అయింది అని షికారులు చేస్తున్నారు. మరి నిజంగా ఎన్టీ రామారావు గారితో చేస్తారా, చరణ్ గారితో చేస్తారా, ఏమి కూడా మీతో పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ మాత్రం కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్దాం. రాజమౌళి గారు ప్రస్తుతానికి ఇంకా ఎవరితో అనౌన్స్మెంట్ చేయలేదు. రాజమౌళి గారు ఇంకా చేయలేదు కూడా. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారైన ప్రసాద్ గారు వాళ్ళ కథ రాస్తూ ఉంటారు, అది వేరే మ్యాటర్. ఆ కథ ఎవరితో కూడా ఆయన చెప్పి ఉండొచ్చు, కానీ అది ఇంకా రివీల్ కాలేదు. మరి ఎవరితో చేసే ఛాన్స్ ఉండొచ్చు? నాకు తెలిసి ఒకవేళ తీస్తే ఆ సబ్జెక్టు ఏ మేరకు డిమాండ్ చేసిద్దో ఆ హీరోతోనే రాజమౌళి గారు సినిమా తీస్తారు. ఎందుకంటే ఒక హీరోని మెప్పించడానికో ఒక హీరోని కష్టపెట్టడానికో రాజమౌళి గారి కథలు రాసుకోరు. ఎందుకంటే హీ బికేమ్ లెజెండ్ ఇన్ డైరెక్షన్ ఫీల్డ్. హీ ఈజ్ వండర్ఫుల్ టెక్నీషియన్. అందుకని ఆయనకి ఏ హీరో కోసం కథ రాసేంత లేకపోతే ఏ హీరోని పొగిడేంత పరిస్థితి అతనికి లేదు ప్రస్తుతానికి. మరి ఆ కథ ఎవరి కోసం రాస్తున్నారు ఏంటో మనకైతే తెలియదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, కథను బట్టి ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఒకటి. సో ఎన్టీఆర్ గారా రామ్ చరణ్ గారా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. రెండోది ఏంటంటే నాకు తెలిసి రాజమౌళి గారు 12 సినిమాలు తీశారు. అందులో 4 సినిమాలు ఎన్టీ రామారావు గారితోనే ఉంటాయి. స్టోరీ నెంబర్ 1 యమదొంగ, సింహాద్రి, తర్వాత RRR 4 ఎన్టీఆర్ గారితోనే ఉంటాయి. 12లో 4 ఆయనయే, ఒక 6 ఏరే హీరోలతో ఉన్నాయి. ఇంకా రాజమౌళి గారు మహా తీస్తే ఇంకొక 10 సినిమాలు తీస్తారేమో, 10 సినిమాస్, అంతకుమించి తీయరు. అంటే నాకు తెలిసి రాజమౌళి గారు ఈ 10 సినిమాల లోపు లేదా 7 సినిమాల లోపు ఇందులో కంపల్సరీ నాకు తెలిసి 2-3 సినిమాలు లేదా 4 సినిమాలు ఎన్టీ రామారావు గారితో తీయడానికే రాజమౌళి గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఆయన రాసుకునే కథలు ఒక యూనివర్సల్ అయినప్పుడు డెఫినెట్గా ఎన్టీ రామారావు గారిని ఎంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం ఒకటి ఉంది, అందులో ఎన్టీ రామారావు గారు ఫిక్స్. ఇంకా ఆయన ఇంకేదైనా జోనర్లోకి వెళ్ళారనుకో, అదొక యాక్షన్ స్కోప్ ఉందనుకో, ఎన్టీ రామారావు గారికి ఎక్కువ ఛాన్స్ ఇస్తారు. సో ఏమైనప్పటికీ ఆయన తీయబోయే 6-7 సినిమాల్లో 2-3 సినిమాలు ఎన్టీ రామారావు గారితోనే ఉంటాయి. ఇది మాత్రం కన్ఫామ్. ప్రస్తుతానికైతే ఎన్టీ రామారావు గారా చరణ్ గారా అనేది ఒక క్లారిటీ లేదు. ఆయన కథ అనుకుంటే ఆయనకి సినిమాలు అయిపోయిన తర్వాత ఆ హీరోని పిలుస్తారు. సరే ఏమైనప్పటికీ అది రాజమౌళి గారి ఇష్టం, ఎవరి చేతుల్లో లేదు. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారితో ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ ఉందా రాజమౌళి గారికి ఎన్టీ రామారావు గారితో. సరే మనం చూడాలి, వెయిట్ అండ్ సీ. ఎన్టీ రామారావు గారా చరణ నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా, జస్ట్ వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికి ఇది సమాచారం. నమస్తే ఫ్రెండ్స్.